నీలాచల్ పర్వతంపై విరాజమానమైన అస్సాంలోని కామాఖ్య దేవస్థానం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది శక్తి ఉపాసన, రహస్యాలు మరియు నమ్మించరాని దైవిక అద్భుతాల కేంద్రం. ఇక్కడి రహస్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, పరిశోధకులను ఇప్పటికీ ఆకర్షిస్తాయి. ఈ దేవస్థానం వెనుక ఉన్న కొన్ని గుప్త రహస్యాలు మరియు అద్భుతాలను ఇక్కడ తెలుసుకునే ముందు మా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో తన భర్త శివుని అవమానించినప్పుడు సతీదేవి ఆ యజ్ఞగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ దుఃఖంతో కోపితుడైన శివుడు సతీదేవి శరీరాన్ని తన భుజంపై ధరించి ప్రళయ నృత్యం చేయడం ప్రారంభించాడు. ప్రపంచం నాశనమవుతుందని భయపడిన విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చించివేశారు. ఆకాశం నుంచి సతీదేవి శరీర భాగాలు భూమి మీద పడిన ప్రదేశాలే శక్తిపీఠాలు. కామాఖ్య దేవస్థానంలో సతీదేవి యోని భాగం పడిందని నమ్మకం. అందుకే ఇక్కడ సాధారణ విగ్రహం లేదు, బదులుగా ఒక గుహలాంటి గర్భగుడిలో ఒక సహజమైన శిలారూపంను పూజిస్తారు. ఇది జీవన సృష్టికి ప్రతీక. ఇది కామాఖ్య దేవస్థానంతో అనుబంధించిన అత్యంత నమ్మించరాని విషయం. ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3 రోజుల పాటు దేవస్థానం ద్వారాలు మూసివేయబడతాయి. ఈ సమయంలో భూదేవికి తన వార్షిక ఋతుస్రావం అవుతుందని నమ్మకం. ఈ 3 రోజుల్లో యోనిశిలపై నిత్యం ప్రవహించే భూగర్భ జలం ఎర్రగా మారుతుంది. దేవస్థానంను 4వ రోజు తెరిచిన పూజారులు గర్భగుడిని శుభ్రం చేసి ఎర్రని కుంకుమ బట్టను భక్తులకు ప్రసాదంగా పంచివేస్తారు. ఈ బట్టను అంబుబాచి వస్త్రం అని పిలుస్తారు మరియు ఇది ఫలదాయకతను కలిగిస్తుందని నమ్ముతారు. శాస్త్రజ్ఞులు ఈ నీరు ఎర్రగా మారడానికి కారణం నేలలో ఉన్న ఇనుము ఆక్సైడ్, ఖనిజాల ప్రభావమని చెబుతారు. కానీ భక్తుల శ్రద్ధకు ఇది ఎటువంటి భంగం కలిగించదు. వారికి ఇది ఒక దైవిక అద్భుతం, ప్రకృతి మరియు దేవతా శక్తి యొక్క సృజనాత్మకత శక్తి యొక్క నిజమైన నిదర్శన. కామాఖ్య దేవస్థానం తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందిన ప్రధాన కేంద్రం. ఇక్కడ సాధకులు గుప్త రహస్యాలను ఆచరించడానికి వచ్చారని నమ్మకం. దేవి యొక్క బీజ మంత్రం క్రీం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మంత్రం దేవి యొక్క సంపూర్ణ శక్తిని కలిగి ఉందని మరియు సరైన పద్ధతిలో జపిస్తే అపారమైన శక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. దేవస్థానం చుట్టూ ఉన్న పర్వతాలలో సాధకులు కుండలిని శక్తిని మేల్కొల్పడానికి తీవ్రమైన తపస్సు చేస్తారు. దేవస్థానంలో మేకలను బలి ఇవ్వడం ఒక సాధారణ ఆచారం. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బలి కోసం తీసుకెళ్లిన మేకలు ఎటువంటి భయం లేదా ప్రతిఘటన చూపించవు. అవి పూర్తిగా నిశ్శబ్దంగా, శాంతియుతంగా కనిపిస్తాయి. భక్తులు దీనిని ఒక అద్భుతంగా భావిస్తారు. దేవత స్వయంగా ఆ ప్రాణిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నందున అవి భయం లేకుండా మోక్షం సాధించడానికి సిద్ధపడుతుందని వారి నమ్మకం. ఇది హింస కాదు, బదులుగా దైవిక ఇచ్ఛకు ఒక పవిత్రమైన సమర్పణ. ప్రాచీన నమ్మకాలు మరియు తంత్ర గ్రంథాలు ఈ దేవస్థానం కింద భూగర్భ సొరంగాలు మరియు గుప్త గదుల వలయం ఉందని సూచిస్తాయి. ఈ సొరంగాలు ఇతర రహస్య దేవాలయాలకు, ఒక దాచిపెట్టిన నగరానికి కూడా దారితీస్తాయని చెబుతాయి. ఆక్రమణల సమయంలో సాధకులు ఈ మార్గాలను ఉపయోగించారని భావిస్తారు. ఈ కథనాలు నిజమేనా అనేది ఒక రహస్యమే, కానీ దేవస్థానం యొక్క నిర్మాణం ఈ రహస్యాన్ని మరింత ప్రబలం చేస్తుంది. కామాఖ్య దేవస్థానం యొక్క రహస్యాలు మనస్సుతో అర్థం చేసుకోవడానికి కాదు, అనుభవించడానికి. ఇది జీవితం, మరణం మరియు పునరుత్పత్తి యొక్క చక్రాన్ని సూచిస్తుంది. ప్రతి సందర్శకుడికి ఇది ఒక అద్వితీయమైన అనుభవం.